ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 7 రాజ్యసభ ఎంపీలు రాఘవ్ చద్దా, హర్భజన్ సింగ్, అశోక్ మిట్టల్ ఇలా మొత్తం 7 ఎంపీలు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీలు బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ఒకవేళ కనుక ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 7 ఎంపీలు బీజేపీలో చేరితే అక్కడ టోటల్‌గా ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీల స్ట్రెంతే 10 మంది అన్నమాట. 7 చేరితే అది ఆమ్ ఆద్మీ పార్టీ ఎళ్లి బీజేపీలో విలీనమైనట్లు లెక్క అన్నమాట. ఇది గనుక గమనిస్తే మన రాజ్యాంగంలో 10థ్ షెడ్యూల్‌లో యాంటీ డిఫెక్షన్‌ల పార్టీ ఫిరాయింపుల చట్టంలో వచ్చిన 91వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఒకవేళ గనక ఏదైనా పార్టీకి చెందిన సభ్యులు 2/3 ఎళ్లి 2/3 వంతు వెళ్లి వేరే పార్టీలో విలీనమైతే అది డిఫెక్షన్ కిందకి రాదు. పార్టీ ఫిరాయింపు కిందకి రాదన్నమాట. అది చట్టబద్ధమే అన్నమాట. ఈ సందర్భంగా మనం చూస్తే గనక యాంటీ డిఫెక్షన్‌లలో పార్టీ ఫిరాయింపుల చట్టంలో మొదట్లో ఏముండేదంటే 1/3 వంతు మంది చీలిపోయి ఇతర పార్టీలో జాయిన్ అయితే అది ఫిరాయింపు కిందకి రాదని ఉండేది. ఆ 1/3 స్ప్లిట్ కాస్త 91వ రాజ్యాంగ సవరణలో 2/3 మెజరని చేశారు. 2/3 వంతు మంది కనుక ఒక పార్టీలోంచి బయటికెళ్ళిపోయి మరో పార్టీలో విలీనం అయితే దాన్ని విలీనం అంటారు. అది ఫిరాయింపు కిందకి రాదన్నమాట.